అందరికీ హోలీ లక్ష్మీ జయంతి శుభాకాంక్షలు అండి. ఈరోజు శుక్రవారం అలాగే లక్ష్మీ జయంతి వచ్చింది కాబట్టి అందరూ కూడా విశేషంగా ఈ పూజ చేసుకుంటారని భావిస్తున్నాను. ఈరోజు ఉదయాన్నే లేచిన వెంటనే గడపని క్లీన్ చేసుకున్నాను. అలాగే పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతున్నాను అనమాట. మనం లక్ష్మీ స్వరూపాలుగా భావించే గడప ఎక్కడైతే శుచిగా శుభ్రంగా అందంగా ఉంటుందో, అంటే నిండుగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటారట. అలాగే గడప ముందు అందంగా ముగ్గు కూడా వేసుకున్నాను. ఇక పూజకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నాను. పూలతో అలంకరించుకున్నాను అనమాట. ఒక్కసారి నేను పూజలో కూర్చుంటే మళ్ళీ లేవటం అనేది నాకు ఇష్టం ఉండదండి. కాబట్టి ముందుగానే ఏర్పాట్లన్నీ కూడా చేసేసుకుంటాను. అలాగే రోజు ఆవు నేతితో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. అంతేకాకుండా క్షీర దీపం కూడా మనం పౌర్ణమి రోజున ప్రత్యేకంగా వెలిగిస్తూ ఉంటాం అనమాట. కాబట్టి క్షీర దీపాన్ని కూడా ఏర్పాట్లు చేసుకుని ఈ విధంగా దీపారాధన చేసుకుంటున్నాను. ఈ రోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ శుక్రవారం అలాగే లక్ష్మీ జయంతిని అందరూ కూడా జరుపుకుంటారని భావిస్తున్నాను. అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓం శ్రీ మాత్రే నమః.